నవరాత్రి 2025 ఈ ఏడాది దసరా నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ విజయదశమి రోజుతో ముగియనున్నాయి. దుర్గాదేవి ఆరాధనకు విశిష్టంగా భావించే ఈ దేవి నవరాత్రుల వేళ దుర్గామాత 9 రూపాలను ఒక్కో రోజు ఒక్కో రూపంతో ఆరాధిస్తారు. అయితే ఈ ఏడాది దసరా నవరాత్రులు 9 రోజులు కాకుండా 10 రోజులు ఉన్నట్లుగా పండితులు చెబుతున్నారు. ఎందుకనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. శారదీయ నవరాత్రి 2025 సాధారణంగా నవరాత్రులు అంటే 9 రాత్రులు అని భారతదేశంలో అత్యంత విశిష్టమైన పవిత్రమైన పండుగల్లో దేవి నవరాత్రులు ఒకటి. ఈ నవరాత్రి పండుగ దుర్గాదేవి యొక్క 9 రూపాలను పూజించే మహోత్సవం. అయితే ఈ ఏడాది నవరాత్రి ఒక ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉంది. అదేంటంటే పండితులు చెబుతున్న దాని ప్రకారం ఈసారి దేవి నవరాత్రులు 9 రోజులకు బదులుగా 10 రోజులు ఉండనున్నాయి. ఈ దసరా పండుగ సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీ విజయదశమి పండుగతో ముగియనుంది. ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభమై అక్టోబర్ 1వ తేదీ వరకు కొనసాగుతాయి. అయితే మహానవమి అక్టోబర్ 1వ తేదీ వచ్చింది కాబట్టి అక్టోబర్ 2వ తేదీ దసరా లేదా విజయదశమి పండుగతో దసరా నవరాత్రులు ముగుస్తాయి. అక్టోబర్ 2వ తేదీనే దుర్గాదేవి నిమజ్జనం కూడా నిర్వహిస్తారు. అలాగే మరో విశేషం ఏంటంటే ఈసారి దేవీ నవరాత్రి ఉత్సవాలను 9 రోజులకు బదులుగా 10 రోజుల పాటు నిర్వహించనున్నారు. అనంతరం 11వ రోజు అంటే అక్టోబర్ 2వ తేదీ విజయదశమి పండుగ జరుపుకొనున్నారు. ఎందుకంటే సెప్టెంబర్ 22వ తేదీ నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అయితే సెప్టెంబర్ 24, 25 తేదీలో తృతీయ తేదీ ఉపవాసం పాటిస్తారు. ఈ ఏడాది తృతీయ తేదీ 2 రోజులు ఉండటంతో ఈ కారణంగా దసరా నవరాత్రి ఉత్సవాల్లో ఒక రోజు పెరిగింది. దేవి నవరాత్రి వేళ ఉదయించే తిథిని శుభప్రదంగా భావిస్తారు. అయితే క్షీణిస్తున్న తిథిని మాత్రం అశుభంగా భావిస్తారు. ఈ దసరా దేవి నవరాత్రి వేళ ఉదయించే తిథి బలం, నూతన ఉత్సాహం, సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. శారదీయ నవరాత్రి పండుగ ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలోని ప్రతిపాద తిథి రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఇది వృద్ధి చెందుతున్న చంద్రునికి చిహ్నంగా పరిగణిస్తారు. ఈ విశిష్టమైన సమయం సానుకూలతకు, శక్తి అభివృద్ధికి కారణంగా భావిస్తారు. ఈ శారదీయ నవరాత్రుల్లో భాగంగా ఉపవాసం, ధ్యానం, దుర్గాదేవిని పూజించడం వంటి వాటి ద్వారా భక్తులు తమలోని అంతర్గత శక్తిని మేల్కొలిపి జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకురావచ్చనే నమ్మకం. ముఖ్య గమనిక: ఈ కథనంలో తెలియజేసిన సమాచారం మాతా విశ్వాసులైన ఆధారపడి ఉంటుంది. కొన్ని శాస్త్రాలలో కొందరు ప్రముఖులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని ఎంతవరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత నిర్ణయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.